అప్పటికే 3 గంటలైంది. విరించి పెన్ను పేపర్ పట్టుకుని ఒక ముక్క కూడా రాయలేకపోయాడు. ఏం రాయాలి? ఏం రాసినా నచ్చట్లేదు తనకి. రాయడం పేపర్ చించేయడం. ఇప్పటికే 2 నెలలు దాటిపోయింది. ఇంకో 20 రోజుల్లో ప్రొడ్యూసర్కి కథ ఇవ్వాలి. ఈ సినిమా కూడా లేకపోతే రోడ్డు మీద పడాల్సిందే. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో వరుస హిట్లతో దూసుకుపోయిన తన జీవితం ఒక్కసారిగా తలక్రిందులైంది. 4 వరుస ఫ్లాప్లు, లోన్ తీసుకుని కొనుక్కున్న ఫ్లాట్కు కూడా ఈ నెల ఇన్స్టాల్మెంట్ కట్టలేదు. కారు వాడడం మానేసి చాలా రోజులైంది. 2 సంవత్సరాల ఖాళీ తర్వాత వచ్చిన అవకాశం. లో బడ్జెట్లో హర్రర్ థ్రిల్లర్ సినిమాకి కథ కావాలి అన్నాడు ఒక ప్రొడ్యూసర్. ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తుంది. ఇంతకు ముందు అలాంటి కథలు రాసిన అనుభవం లేదు. అయినా డబ్బులు లేక ఒప్పుకున్నాడు విరించి. రూమ్ తలుపు పెట్టుకుని రాత్రి పగలు ఆలోచిస్తూనే ఉన్నాడు. అయినా ఏమీ తట్టట్లేదు. అప్పటికి కొన్ని ఇంగ్లీష్ సినిమాలు, కొన్ని కొరియన్ సినిమాలు చూశాడు. అవి ఏవీ నచ్చలేదు. ఇక ఇంట్లో ఉంటే కుదరదు, ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలి, కథ వెతుక్కుంటూ అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా ట్రైన్లో ఢిల్లీకి బయలుదేరాడు విరించి. తన ఫ్రెండ్ మహేష్ అక్కడే జాబ్ చేస్తున్నాడు. ఎప్పుడూ రమ్మని అంటుంటాడు. సర్ప్రైజ్ ఇద్దామని తనకు చెప్పకుండా ఢిల్లీకి బయలుదేరాడు విరించి. ట్రైన్లో రకరకాల వ్యక్తులు. కొందరు ఫ్యామిలీతో వస్తే కొందరు ఒంటరిగా వచ్చారు. తన బోగీలో చాలామంది హిందీ మాట్లాడేవారే ఉన్నారు. విరించి హిందీ అర్థం చేసుకోగలడు కానీ మాట్లాడలేడు. విరించికి ఊరట ఆనందరావుతో కలిగింది. ఆనందరావు ఫిజిక్స్ ప్రొఫెసర్. ఢిల్లీలో ఉన్న తన కూతురింటికి వెళ్తున్నాడు. విరించి తనను తాను పరిచయం చేసుకున్నాడు. వారు చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఆ మాటల్లోనే తను ఒక హర్రర్ కమ్ థ్రిల్లర్ స్టోరీ రాయాలనుకుంటున్నానని ఆనందరావుతో చెప్పాడు. మీరు ఫిజిక్స్ ప్రొఫెసర్ కాబట్టి అడుగుతున్నా, దయ్యాలు ఉంటాయా ఉండవా? కుతూహలంగా అడిగాడు విరించి. మన కంటికి కనిపించేవన్నీ 3 డైమెన్షన్లో ఉంటాయి. ఈ విశ్వంలో 11 డైమెన్షన్స్ ఉన్నాయని అంటారు. ఈ లెక్కన దయ్యాలు 4th డైమెన్షన్లో ఉండొచ్చని నా అభిప్రాయం అన్నాడు ఆనందరావు. అంటే దయ్యాలు ఉన్నాయని మీరు నమ్ముతారా? ఆశ్చర్యంతో అడిగాడు విరించి. నేను ఊరికే నమ్మట్లేదు. నా చిన్నప్పుడు మా అన్నయ్యకి దయ్యం పట్టి చనిపోయాడు. తర్వాత చాలామంది దయ్యాల వల్ల చనిపోయిన వారు నాకు తెలుసు. నాన్సెన్స్. సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఏదో కారణంతో చనిపోతే అది దయ్యం వల్లనే అనుకునే మీకు ఫిజిక్స్ చెప్పడానికి కొంచెం కూడా అర్హత లేదు. ఆ జాబుకు రిజైన్ చేసి గుడి ముందు పూలకొట్టు పెట్టుకోండి ఆవేశంతో అన్నాడు విరించి. ఆనందరావు ప్రశాంతంగా సైన్స్ కనుక్కోలేనివి చాలా ఉన్నాయి, వాటిలో ఇది కూడా ఒకటి అన్నాడు. ఓకే, మీ అన్నయ్య దెయ్యం పట్టి చనిపోయాడు అన్నారు కదా, ఏ కారణంతో దెయ్యం పట్టింది? వాటికి కారణాలు ఉండవు. అవి ఉన్న దారిలో మనం తెలియకుండా వెళ్ళినా సరే అవి మనకు ఎదురు పడవచ్చు. అప్పుడు అవి ఏం చేయాలనుకుంటే అవి చేస్తాయి. అదంతా కర్మ ప్రకారమే జరుగుతుంది. కొంతమంది 80-90 ఏళ్ళ వరకు జీవిస్తారు. కొంతమంది 25 ఏళ్ళకే యాక్సిడెంట్లో చనిపోతారు. కొందరు రకరకాల రోగాలతో ఆయుష్ తీరక ముందే పోతారు. కొందరు పుట్టిన కొద్ది గంటల్లోనే చనిపోతారు. ఎందుకు? అదే కర్మ. దాని ప్రకారం చావు ఏ రూపంలోనైనా రావచ్చు. అది దెయ్యం కూడా కావచ్చు. ఆనందరావు తాఫీగా చెప్పుకుంటూ పోయాడు. అంటే మన ఆయుష్ తీరితే దెయ్యం కూడా ఒక మీడియంగా మారి ఏ కారణం లేకుండా చంపుతుందన్నమాట. జస్ట్ లైక్ యాక్సిడెంట్. ఎగ్జాక్ట్లీ అన్నాడు ఆనందరావు. చూడు, దయ్యాలను చూశామని వాటితో మాట్లాడామని రకరకాల కథలు వింటూ ఉంటాం. అవి నిజమో కాదో మన దాకా వచ్చే వరకు మనకు తెలియదు. ఫారిన్ కంట్రీస్లో సియాన్స్ అనే ఒక ప్రక్రియ ద్వారా, ఒక మీడియం ద్వారా ఆత్మలతో మాట్లాడతారు. దీని గురించి నీకేం తెలుసు? చనిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుందో వాటిని అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడ పారానార్మల్ రీసెర్చ్ సెంటర్లు ఎన్నో ఉన్నాయి. వీటి గురించి ఇంటర్నెట్లో వెతికినా దొరుకుతుంది అన్నాడు ఆనందరావు. ఇంటర్నెట్లోనా? ఎగతాళిగా నవ్వాడు విరించి. కరెక్టే, ఇంటర్నెట్లో దొరికే ఫోటోలు, వీడియోలు 99% ఫేక్ ఉంటాయని నేను కూడా ఒప్పుకుంటా. కానీ నిజానికి 1% ఉన్నా చాలు కదా మన నమ్మకాలను మార్చుకోవడానికి. సంజాయిషీ ఇస్తున్నట్టుగా అన్నాడు ఆనందరావు. 1% కూడా ఫేక్ అని ఏదో ఒకరోజు తెలిపోతుందిలే మాస్టారు, వెటకారంగా అన్నాడు విరించి. సరే, నేను చెప్పిందంతా ట్రాష్ అనుకో, కానీ నువ్వు రాసే సినిమా కథకి ఇది పనికొస్తుందేమో అనుకుంటున్నా. ఎందుకంటే సినిమాకి లాజిక్ అవసరం లేదు కదా అన్నాడు ఆనందరావు తాఫీగా. ఓకే, మీరు చెప్పిన వాటిని యూజ్ చేసుకుని ఒక మంచి హర్రర్ స్టోరీ రాయొచ్చు. బట్
సియాన్స్తో సహా మీరు చెప్పినవేమీ నేను నమ్మను. కేవలం సినిమాలో మాత్రమే ఉపయోగిస్తాను అన్నాడు విరించి. ఓకే, నీ ఇష్టం. అనుభవమే నమ్మకాలను సృష్టిస్తుంది. అప్పటి వరకు అభిప్రాయాలు మాత్రమే ఉంటాయి. ఎనీవే, నాకు నిద్ర వస్తుంది అంటూ బెర్త్ సెర్చ్ చేసుకుని పడుకున్నాడు ఆనందరావు. విరించి కూడా పై బెర్తకి పడుకున్నాడే కానీ విరించి మెదడులో రకరకాల ఆలోచనలు. ఏం రాయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. 2 గంటలు గడిచింది. ఎంతసేపటికి నిద్ర రాకపోవడంతో కిందికి దిగాడు. ఆనందరావుతో సహా అందరూ పడుకుని ఉన్నారు. జేబులో తడిమి చూసుకున్నాడు. సిగరెట్లు అయిపోయాయి. తిండి లేకుండా రోజంతా ఉండగలడు కానీ సిగరెట్ లేకుండా గంట కూడా ఉండలేడు. ఇందాక స్టేషన్లో సిగరెట్స్ తీసుకున్నందుకు తనను తాను తిట్టుకున్నాడు. నిద్ర రాక డోర్ దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. చల్లని గాలి రువ్వున తాకింది. అలాగే బయట చీకట్లోకి చూస్తూ నిల్చున్నాడు. ఏం గురు, నిద్ర పట్టట్లేదా అని వినిపించడంతో వెనక్కి తిరిగాడు. ఒక 5.5 అడుగుల వ్యక్తి మాసిన బట్టలతో చెదిరిన జుట్టుతో కూలీ పని చేసుకునేవాడిలా ఉన్నాడు. నాకు కూడా నిద్ర పట్టడం లేదు గురు, అందుకే అటు ఇటు తిరుగుతున్నా అంటూ జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. అతని చేతిలో సిగరెట్ చూడగానే విరించికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. తను తాగే బ్రాండే. ఎలా అడగాలా అని సంకోచిస్తున్న విరించిని చూస్తూ, ఏంటి గురు, సిగరెట్ కావాలా అని జేబులోంచి మరో సిగరెట్ తీసి విరించికి ఇచ్చి తనే అగ్గిపుల్లతో వెలిగించాడు. విరించికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. గుండెల నిండా పొగ పీల్చి తలుపు నుండి బయటకు వదిలాడు. ఎక్కడికి వెళ్తున్నారు గురు? ఢిల్లీకి. ఏం పని మీద వెళ్తున్నారు? ఏం పని లేదు, ఊరికే ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా. మంచిది. ఏం పని చేస్తుంటావు గురు? నేను రైటర్ని. అంటే సినిమాలే కథలు రాస్తూ ఉంటాను. అవునా గురు? నాకు సినిమాలంటే పిచ్చి. ఇంతకీ ఏ సినిమా కథ రాశారు గురు? వాసుకి, తొలకరి, సునంద. తెలుగు సినిమాలా గురు? నేను తెలుగు సినిమాలు పెద్దగా చూడను. తమిళ్, మలయాళం, భోజ్పూరి ఇలాంటివే నచ్చుతాయి. ఓహో అంటూ కాలిపోయిన సిగరెట్ను డోర్లోంచి బయటికి విసిరాడు విరించి. ఇంకో సిగరెట్ కావాలా గురు? నెక్స్ట్ స్టాప్ రావడానికి ఇంకో 2 గంటలు పడుతుంది అంటూ మరో సిగరెట్ తీసి విరించి చేతిలో పెట్టాడు. విరించి కాదనలేక తీసుకున్నాడు. మర్చిపోయాను, నా పేరు బోన్స్లే. మీ పేరేంటి గురు? విరించి. గురు, సినిమా కథలంటే మంచి రొమాన్స్ ఉంటుందా? మరో సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు బోన్స్లే. అన్నీ ఉంటాయి. తర్వాత సినిమా ఏం రాస్తున్నారు గురు? విరించి చెప్పాలి అనిపించకపోయినా హర్రర్ థ్రిల్లర్ లాంటిది అన్నాడు. అవి ఎవరు చూస్తారు గురు? మంచి మసాలా సినిమా రాయకూడదు? మాలాంటి వాళ్ళు ఎగబడి చూస్తారు. పల్లెన్నీ కనిపించేలా నవ్వాడు బోన్స్లే. అతని పల్లెన్నీ గారపట్టి ఉన్నాయి. విరించికి అతను చూస్తేనే అసహ్యంగా అనిపించింది. విరించి ఏం మాట్లాడలేదు. గురు, మీరేమనుకోకపోతే నేను కూడా ఒక మంచి కథ చెప్తా గురు, ఎప్పుడైనా అవసరమైతే వాడుకోండి. విరించి అదేం పట్టించుకోకుండా చేతిలో ఉన్న సిగరెట్ వెలిగించి డోర్ నుండి బయటకు చూడసాగాడు. మా ఫ్రెండ్ చంద్రకాంత్ గాడి పక్కింటి ఆంటీతో లవ్ స్టోరీ చెప్పమంటావా గురు? మంచి థ్రిల్లర్ కథలా ఉంటుంది నవ్వుతూ అన్నాడు బోన్స్లే. విరించి అసహనంగా చూశాడు. పోనీ నా 7వ తరగతిలో సోనాతో జరిగిన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ చెప్పమంటావా గురు? మంచి ఫీల్ ఉంటుంది. ఆ బాధ తట్టుకోలేకే నేను చదువు మానేసిన. చెప్పమంటావా గురు? విరించి సిగరెట్ బయట పారేసి చిరాకుగా బోన్స్ల వైపు చూశాడు. ఏదో సిగరెట్ ఇచ్చిన కృతజ్ఞతాభావంతో అప్పటిదాకా భరిస్తూ వచ్చాడు. ఇక ఓపిక నశించి నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటా అన్నాడు. అవునా గురు? ఇంకొద్దిసేపు ఉంటే మంచి స్టోరీలు చెప్పేవాణ్ణి. ఓకే గురు, గుడ్ నైట్. విరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. టైం చూసుకుంటే 1 గంట అయ్యింది. కానీ గురు, మీరు ఇంకో 2 గంటలు మాత్రమే నిద్రపోగలరు. ఏం అన్నాడు విరించి. ఎందుకంటే ఇంకో 2 గంటల్లో ఈ ట్రైన్ పట్టాలు తప్పుతుంది. నీకెలా తెలుసు? నాకు అన్నీ తెలిసిపోతాయి గురు. ఎలా అని అడగకండి. బిష్నోయ్ అనే ఊరి దగ్గర ట్రైన్ పట్టాలు తప్పుతుంది. అప్పుడు మనకు చాలా టైం దొరుకుతుంది గురు. అప్పుడు మీకు నచ్చిన మంచి కథ చెప్తాలే, మీ సినిమాకి పనికొచ్చే కథ. అంటే మీరు దొంగలా? నువ్వు దొంగల ముఠాలో పార్ట్నర్వా? అనుమానంగా ముఖం పెట్టి అన్నాడు విరించి. అయ్యో గురు, ఎంత మాట అన్నారు మీరు. నాలాంటి వాడిని అనుమానిస్తారా? నేను చాలా మంచివాణ్ణి గురు. నా దోస్తు చంద్రకాంత్ గాడే శాడిస్ట్. నేను అలాంటి వాణ్ణి కాదు గురు. అయితే ట్రైన్ పట్టాలు తప్పుతుందని నీకెలా తెలుసు?
అది మాత్రం అడగొద్దు గురు, మాకన్నీ తెలిసిపోతాయి అంతే. వెకిలిగా పళ్ళు బయటకు పెట్టి గట్టిగా నవ్వుతూ బిత్తర చూపులు చూశాడు. నాన్ సెన్స్, ఇంతసేపు ఒక పిచ్చివాడితో మాట్లాడానన్నమాట అని మనసులో అనుకుని అక్కడి నుంచి తన బెర్త్ వైపు వెళ్ళాడు. జాగ్రత్త గురు, తలకు మెత్తనిది ఏదైనా చుట్టుకుని పడుకోండి, లేదంటే దెబ్బ తగులుతుంది వెనక నుండి అన్నాడు బోన్స్లే. మళ్ళీ గట్టిగా నవ్వుతూ విరించి అదేం పట్టించుకోకుండా పైకి ఎక్కాడు. పడుకోగానే గాఢ నిద్రలోకి జారుకున్నాడు. కొద్దిసేపటికి తలకి ఏదో బలంగా తగిలేసరికి కళ్ళు తెరిచి చూశాడు విరించి. అందరూ హాహాకారాలు చేస్తూ పరుగులెత్తుతున్నారు. కొందరు దెబ్బలు తగిలి పైకి లేవలేక మూలుగుతున్నారు. ఇంకొందరు వేరే వాళ్ళు బయటికి వెళ్ళడానికి సహాయం చేస్తున్నారు. విరించి నెమ్మదిగా కిందికి దిగాడు. తగిలిన దెబ్బలకు తల దిమ్ముగా ఉంది, మెడ పట్టేసింది. కిందికి దిగగానే కళ్ళు బైర్లు కమ్మినట్టు అనిపించింది. కొద్దిసేపటికి తేరుకుని నెమ్మదిగా ట్రైన్ బయటికి వచ్చాడు. చుట్టూ చీకటి, వర్షం పడి వెలిసినట్టుంది. నేలంతా బురద బురదగా ఉంది. తమ బోగీకి ముందు ఉన్న బోగీలు ఒకవైపుకి ఒరిగి దారుణమైన స్థితిలో ఉన్నాయి. అదృష్టం, వీరి బోగి కొద్దిగా వంగిందంతే. పోలీసులకి ఫోన్ చేద్దామని ఫోన్ తీశాడు. సిగ్నల్ లేదు. ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసి చూశాడు. చుట్టూ పంట పొలాలు ఉన్నట్టున్నాయి. కొద్ది దూరంలో ఒక బోర్డుపై బిష్నోయ్ అనే అక్షరాలు కనపడ్డాయి. విరించి ఆశ్చర్యంగా అటే చూస్తున్నాడు. ఎక్కడ చూసినా ఏడుపులు, హాహాకారాలు తప్ప ఏమీ వినిపించడం లేదు. అంతా గందరగోళంగా ఉంది. ఏమైనా సహాయం చేద్దామనుకుంటే తన మెడ పట్టేసి ఎటూ తల తిప్పలేని పరిస్థితి. విరించి మెడను పట్టుకుని అటు ఇటు తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో ఒక చేయి తన భుజం మీద పడడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. ఏం గురు, ఎలాగున్నావు? నేను చెప్పానా ట్రైన్ పట్టాలు తప్పుతుందని? మెడ పట్టేసినట్టుంది నవ్వుతూ చూశాడు బోన్స్లే. విరించి బోన్స్లేని అలాగే చూస్తూ, నువ్వు చెప్పింది నిజమే, కానీ నీకెలా తెలుసు ఇలా జరుగుతుందని? ఆశ్చర్యం, భయం రెండూ కలిసిన గొంతుతో అన్నాడు. చెప్పానుగా గురు, మాకన్నీ తెలిసిపోతాయని. అయినా ఇక్కడెందుకు గురు, దగ్గరలో మా ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. పైగా నీకు కథ చెప్తా అని మాట కూడా ఇచ్చాను. పద గురు. కానీ విరించి తటపటాయిస్తూ చూశాడు. ఇంకేం మాట్లాడకండి గురు, నా వెంట రండి అంటూ ఆ పొలాల మధ్య ఉన్న ఒక చిన్న దారి గుండా నడవడం మొదలుపెట్టాడు. విరించికి తలనొప్పిగా ఉంది. అక్కడ ఉండే ఓపిక లేదు. ఏం చేసేది లేక బోన్స్లే వెనక నడవడం మొదలుపెట్టాడు. దారంతా బురదతో నిండిపోయి ఉంది. జాగ్రత్త గురు, వాన పడింది కదా, పురుగు పుట్రా బయటికి వస్తాయి, చూసి నడవండి. నాకంటే అలవాటే, ఇటు రండి అన్నాడు బోన్స్లే. మీ ఇల్లు ఎక్కడా అన్నాడు విరించి. ఇంకో 2 కిలోమీటర్లు నడిస్తే వస్తుంది గురు, కొద్దిగా ఓపిక తెచ్చుకోండి. ఈలోపు నా జీవితంలో నిజంగా జరిగిన కథ చెప్తా. విరించి ఏం మాట్లాడలేదు. అతనికి ఆశ్చర్యంతో పాటు కొద్దిగా భయం కూడా కలిగాయి. ఒక పక్క మెడ నొప్పి భరించలేకుండా ఉంది. కొంచెం రెస్ట్ కావాలనుకుని బోన్స్లే వెంట మౌనంగా నడుస్తున్నాడు. గురు, 3 సంవత్సరాల క్రితం ఏమైందంటే, నేను నా దోస్తు చంద్రకాంత్ గాడు ఒక బిల్డింగ్ కడుతుంటే కూలీలుగా చేరాం. రోజు పొద్దంతా పనిచేయడం, రాత్రి అయితే సారా తాగి పనుకోవడం, ఇదే మా జీవితం. సాయంత్రం కాగానే పనోళ్ళందరూ ఎవరింటికి వారు వెళ్ళిపోయేవారు. మేమిద్దరం ఒంటికాయ సొంటిగాళ్ళం. మాకెవరున్నారు గురు? రోజు ఆ ఇంటి టెర్రస్ పైకి ఎక్కి రాత్రంతా తాగుతూ అక్కడే పడుకుని తెల్లారి లేచి పని చేసుకునే వాళ్ళం. మా చంద్రకాంత్ గాడికి ఒక శాడిస్ట్ బుద్ధి ఉంది. రాత్రిపూట ఫుల్గా తాగి ముసుగు వేసుకుని రోడ్డు మీద పోయే వారందరినీ భయపెడుతూ ఉండేవాడు. వాడికి అదొక సరదా. నేను కూడా రకరకాల శబ్దాలు చేస్తూ వాడికి వంత పాడేవాడిని. ఒకరోజు అలాగే పనోళ్ళందరూ వెళ్ళిపోయాక సారా తీసుకుని పైకి ఎక్కి మందు కొడుతున్నాం. ఇంతలో ఎవరో వస్తున్న చప్పుడు కావడంతో భయంతో ట్యాంక్ వెనక్కి వెళ్ళి దాక్కున్నాం. ఆ ఇంటి ఓనర్, అతడి భార్య పైకి వచ్చారు. కొంచెం సేపు బాగానే మాట్లాడుకున్నారు. తర్వాత ఆమె గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టింది. వాళ్ళ మాటల్లో తెలిసిందేమిటంటే, మా ఓనర్కి వేరే అమ్మాయితో సంబంధం ఉంది, ఆమెను వదిలేయమని ఓనర్ భార్య ఏడుస్తుంది. అతడు ఇద్దరినీ చూసుకుంటానని బుజ్జగిస్తున్నాడు. ఆమె వినడం లేదు. వారిద్దరి మధ్య మాట పెరిగింది. మా చంద్రకాంత్ గాడు ఆ గొడవంతా సెల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. ఆ గొడవలో మా ఓనర్ ఆమెను బిల్డింగ్ పై నుండి కిందికి తోసేశాడు. తర్వాత కిందికి వెళ్ళిపోయాడు.
కొంతసేపటికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. వాళ్ళిద్దరూ ఏమో మాట్లాడుకుంటున్నారు. మరుసటి రోజు పేపర్లో ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుండి పడి మహిళ మృతి అని వచ్చింది. ఆ పోలీస్ ఆఫీసర్ లంచానికి లొంగిపోయాడని అర్థమైంది. మేమిద్దరం ఓనర్ దగ్గరికి వెళ్ళాం. జరిగింది చూశామని, రికార్డ్ చేశామని వీడియో చూపించాం. అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరించాం. మా పంట పండింది. ఓనర్ మాకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బు ఇచ్చేవాడు. మాకు ఉండడానికి ఇల్లు లేకపోవడంతో అదే ఇంట్లో కింద ఉన్న గదిలో ఉండేవాళ్ళం. కొద్ది రోజుల తర్వాత మా ఇంటి ఓనర్ ఆయన లవర్ని పెళ్లి చేసుకుని అదే ఇంటికి తీసుకువచ్చాడు. ఇద్దరూ ఏక్ తుజే కేలియే అన్నట్లు ఉండేవారు అంటూ ఆపి ఎదురుగా ఉన్న ఇంటిని చూపిస్తూ అక్కడే మేము ఉండేది అన్నాడు బోన్స్లే. విరించి ఇంటిని చూస్తూ తర్వాత ఏమైంది అన్నాడు. ఒకరోజు నేను సారా తాగి ఇంట్లోకి వెళ్తుంటే ఇంటిపైన ఏదో ఆకారం తిరుగుతున్నట్లు కనిపించింది. చూస్తుంటే దెయ్యంలాగే ఉంది. అది మా చంద్రకాంత్ గాడి పని అనుకున్నాను. మందు ఎక్కువై వీడు నన్ను కూడా భయపెట్టడానికి చూస్తున్నాడు వెధవా అనుకుని నేను రూమ్లోకి వెళ్ళాను. అక్కడ చంద్రకాంత్ గాడు నిద్రపోతూ ఉన్నాడు. నాకు వెన్నులో వణుకు పుట్టింది. వీడు ఇక్కడ ఉంటే బిల్డింగ్ పైన ఉన్నది ఎవరు అనుకుని బయటకు మళ్ళీ వచ్చాను. అక్కడ ఏమీ లేదు. అదంతా నా భ్రమ అనుకున్నా. మరుసటి రోజు రాత్రి చంద్రకాంత్ గాడు ఫుల్గా తాగి పదరా ఎవరినైనా భయపెడదామంటూ రోడ్డు మీదకి తీసుకెళ్ళాడు. దయ్యంలా ముసుగు వేసుకుని ఒక చెట్టు పక్కకు నిల్చున్నాడు. రోడ్డు మీద ఒక అమ్మాయి వస్తూ కనిపించింది. నేను సైగ చేశాను. వాడు ముసుగుతో ఆమె ముందుకి దూకాడు. నేను రకరకాల శబ్దాలు చేశాను. ఆ అమ్మాయి అస్సలు భయపడలేదు. నా చావుని మీ జల్సాలకు వాడుకుంటారా? మీరెవ్వరిని వదిలిపెట్టను అంటూ గాలిలో అమాంతం లేచింది. మాకు తాగిందంతా దిగిపోయింది. పై ప్రాణాలు పైనే పోయాయి. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి పరిగెత్తాం. రాత్రంతా వణుకుతూ కూర్చున్నాం అంటూ బోన్స్లే కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అంటే చనిపోయిన అమ్మాయి దయ్యం అయ్యిందన్నమాట. ఇలాంటి సొల్లు కబుర్లన్నీ చెప్తే నేను నమ్ముతాను అనుకుంటున్నావా? సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు విరించి. సొల్లు కాదు గురు, నిజం, ఒట్టు. ఆ తర్వాత చాలాసార్లు ఆ దయ్యం మాకు కనిపించింది. అదే విషయం మా ఓనర్కు కూడా చెప్పాం. అతను కూడా నమ్మలేదు. కొన్ని రోజులకు మా ఓనర్కు సాయం చేసిన పోలీసు బిల్డింగ్ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంలో ఏ బాధ లేనివాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో మా ఓనర్కి అసలు అర్థం కావడం లేదు. కానీ మాకు మాత్రం తెలుసు అది దయ్యం పని అని. అదే విషయం అతనికి చెప్పాం. అయినా కూడా నమ్మలేదు. పోయే కాలం వస్తే అంతే గురు అన్నాడు కాలిపోయిన సిగరెట్ పక్కకు పడేస్తూ బోన్స్లే. ఓహో, రివెంజ్ స్టోరీ అన్నమాట. తెలుగు సినిమాకి పనికి వస్తుందిలే. చెప్పు చెప్పు, కానీ నిజంగా జరిగిందని మాత్రం కలర్ ఇవ్వకు. ఒక చీకట్లోకి వదులుతూ అన్నాడు విరించి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం గురు, ఒట్టు అంటూ తల మీద చేయి వేసుకున్నాడు బోన్స్లే. సర్లే, నీ ఒట్టు కోసమైనా నమ్ముతానులే. తర్వాత ఏమైందో చెప్పు ఎగతాళిగా అన్నాడు విరించి. తర్వాత కొత్తగా వచ్చిన అమ్మగారికి కూడా ఆ దయ్యం కనిపించి భయపెట్టేది. దీంతో ఆమె ఇంట్లో నుండి వెళ్ళిపోతానని ఓనర్ని బతిమలాడింది. ఆయన అవన్నీ పిచ్చి పిచ్చి నమ్మకాలని కొట్టిపడేసేవాడు. ఓనర్కి తెలియకుండా అమ్మగారితో కలిసి రకరకాల పూజలు చేయించాం. బెంగాల్ నుండి మంత్రగాళ్ళను తెప్పించి హోమాలు చేయించాం. ఆ దయ్యం వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయి ఉండదే. అలా వెళ్తే స్టోరీ ఆగిపోతుందిగా అన్నాడు విరించి వెటకారంగా. అవును గురు, వెళ్ళిపోలేదు. అప్పటి నుండి తన ప్రతాపం చూపించేది. రాత్రిపూట ఇల్లంతా ఒక్కసారిగా మంచు కురిసినంత చల్లగా అయిపోయేది. అంతలోనే నిప్పులు కురిసినంత వేడిగా అయిపోయేది. మా ఓనర్కి ఏం జరుగుతుందో అర్థం కాకపోయేది. ఇంట్లో దయ్యం ఉందని ఎంత చెప్పినా వినేవాడు కాదు. దీంతో మాకు చిరాకు వేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. నేను చంద్రకాంత్ గాడు మూట ముల్లే సర్దుకుని రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నాం. ఇంతలో ఒక భయంకరమైన ఆకారం మా ముందుకు వచ్చింది. మేము భయపడిపోయి పరిగెత్తాం. తను రకరకాల శబ్దాలు చేస్తూ వెంబడిస్తూనే ఉంది. ఆ శబ్దాలు అచ్చం నేను చేసినట్లే ఉన్నాయి. రైలు పట్టాల మీద పరిగెడుతున్న మా కాళ్ళు పట్టాల్లో ఇరుక్కున్నాయి. ఎంత బయటికి లాగినా రాలేదు. ఇంతలో ట్రైన్ వచ్చి ఇద్దరిని నుజ్జు చేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు గురు. గురించి ఉలిక్కిపడి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కానీ ఇంతలోనే తేరుకుని భలే జోకులేస్తున్నావు. అంటే నువ్వు చచ్చిపోయావా అన్నాడు విరించి. అవును గురు, నేను చచ్చిపోయి చాలా రోజులైంది. అంటే నేను దయ్యంతో మాట్లాడుతున్నానన్నమాట. అవును గురు,
మామూలుగా మేము ఎవ్వరికి కనిపించం. కొన్ని రాక్షస గడియల్లో పుట్టిన వారికి మాత్రమే కనిపిస్తాం. అందుకే జనాలు ఎక్కువగా తిరిగే ప్లేసుల్లో మేము తిరుగుతూ ఎవరికైనా కనిపిస్తామేమోనని అందరినీ పలకరిస్తూ ఉంటాం. అదృష్టం బాగుండి ఈరోజు మీరు కనిపించారు గురు. అయితే నేను రాక్షస గడియల్లో పుట్టాను అంటావు. చావు మూడినప్పుడే మీలాంటి వారు మాకు కనిపిస్తారు. మాకు కనిపించిన తర్వాత బ్రతకడం అసాధ్యం. అవునా? నేను జనాల్ని భయపెట్టే కథ చెప్పమంటే నువ్వు నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నావా? చెప్పింది చాలే కానీ మీ ఇంటికి పద. నిజం చెప్తే ఎవ్వరూ నమ్మరు గురు. అవును గురు, మేము చనిపోయిన తర్వాత మా ఇంటి ఓనర్ అతడి లవర్ ఏమై ఉంటారు గురు? రైటర్ని ఆ మాత్రం ఊహించి చెప్పలేనా? కానీ స్టోరీకి ఇది మాత్రం సరిపోదు, ఇంకా చాలా కావాలి. స్టోరీ కాదు, ఇది నిజమని చెప్తే నమ్మరేంటి గురు? నేను నిజమే చెప్తున్నా ఒట్టు. మళ్ళీ తల మీద చేయి వేసుకున్నాడు బోన్స్లే. సర్లే నమ్ముతాలే. ఇంతకీ ఇంట్లో ఎవరెవరుంటారు? నవ్వుతూ అన్నాడు విరించి. నువ్వింకా నమ్మినట్టు లేదు గురు. ఆ ఇంట్లో ఇంకెవరు ఉంటారు గురు? నేను చంద్రకాంత్ గాడు తప్ప. వాడు దెయ్యంలా మారిన తర్వాత ఇంకా శాడిస్టులా తయారయ్యాడు. మేము ఎలా చనిపోయామో అలాగే భయపెట్టే మనుషుల్ని చంపుతున్నాడు. అవునా అని నవ్వుతున్న విరించి ఒక్కసారిగా ముందుకు చూసి బిగుసుకుపోయాడు. అతని నోట్లో నుండి మాట రావట్లేదు. ఎదురుగా గాలిలో తేలుతూ ఒక ఆకారం తన ముందుకు వస్తుంది. భయంతో పక్కకు చూశాడు. బోన్స్లే మెల్లగా పొగ రూపంలో ఉన్న మనిషిలా మారిపోయాడు. వారి ఆకారాలు అంతకంతకు పెరుగుతూ పోయాయి. అంటే ఇంతవరకు చెప్పిన కథంతా నిజమేనన్నమాట అనుకున్నాడు విరించి. బోన్స్లే పొగ రూపంలో నవ్వుతూ కళ్ళు పెద్దవిగా చేశాడు. విరించి ఒళ్ళు జలధరించింది. ఒంట్లో శక్తినంతా కూడా తీసుకుని వెనక్కి తిరిగి పరిగెత్తాడు. విరించి శరీరం చెమటతో తడిసిపోయింది. కాళ్ళు సహకరించడం లేదు. అయినా రాళ్లలో ముళ్ళల్లో పడి పరిగెడుతూనే ఉన్నాడు. వెనుక ఆకారాలు వికృతంగా మారి తరుముతూనే ఉన్నాయి. గుండెను చేతిలో అదిమి పట్టుకుని ఆయాసంతో రొప్పుతూ పరిగెడుతున్నాడు. అలా పరిగెత్తుకుంటూ తనకు తెలియకుండానే రైలు పట్టాలపైకి ఎక్కాడు. ఇంతలో అతని కాలు పట్టాల్లో ఇరుక్కుంది. పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ రైలు వస్తుంది. పక్కన ఆకారాలు గాలిలో పల్టీలు కొడుతున్నాయి. రైలు దగ్గరికి వస్తున్న కొద్దీ శరీరంలో నరాలు చిట్లిపోతున్నాయేమో అన్నంతగా భయపడుతున్నాడు విరించి. ఎంత లాగినా కాలు బయటికి రావడం లేదు. ఇంతలో పెద్దగా హారన్ కొడుతూ ట్రైన్ తన మీదకి దూసుకువచ్చేసింది. గట్టిగా అరుస్తూ లేచి కూర్చున్నాడు విరించి. భయపడుతూ చుట్టూ చూశాడు. పైన ఫ్యాన్ తిరుగుతుంది. పక్కకి తిరిగి చూశాడు. ఆనందరావు గారు ఫోన్లో గేమ్ ఆడుతున్నారు. మిగతా వారంతా పడుకుని ఉన్నారు. ట్రైన్ హారన్ కొడుతూ ఆగిపోయింది. ఇదంతా కళ అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు విరించి. నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ కిందికి దిగాడు. ఏంటోయ్ విరించి, ఏదో పీడకల కన్నట్టున్నావు అన్నాడు ఆనందరావు ఫోన్ పక్కన పెడుతూ. అవును అంకుల్, ఏదో పీడకల. ఏమిటోనయ్యా, నాకు నిద్ర పట్టడం లేదు. అందుకే ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నా. బాగా భయపడిపోయినట్లున్నావు. వెళ్ళి ముఖం కడుక్కునిరా. ఫ్లాస్క్లో కాఫీ ఉంది, తాగుదు గాని అన్నాడు ఆనందరావు. విరించి అలాగే అంటూ తల ఊపుతూ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు. తలుపు దగ్గర నవ్వుతూ నిల్చుని ఉన్నాడు బోన్స్లే. బోన్స్లేని చూడగానే కొంచెం భయం వేసినా అదంతా కళ అని గుర్తుకు రాగానే తనలో తాను నవ్వుకున్నాడు విరించి. ఏం గురు, నిద్ర బాగా పట్టిందా అన్నాడు బోన్స్లే. ఏం నిద్రనో ఏమో, నువ్వు ట్రైన్ పట్టాలు తప్పుతుంది అని సరదాకి అన్న మాట కలలా వచ్చి రాత్రంతా నన్ను భయపెట్టింది. చూడు ఒళ్ళంత చెమటది ఎలా తడిసిపోయిందో అన్నాడు విరించి సట్టు దులుపుకుంటూ. ఏదో సరదాగా చెప్పాను గురు, నిన్ను ఆట పట్టిద్దామని. ఇంతకీ మా ఓనర్, వాడి ప్రియురాలు ఏమయ్యారో ఎప్పుడు చెప్తావు గురు అన్నాడు బోన్స్లే నవ్వుతూ. బోన్స్లే అన్న మాటకి విరించి ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు. శరీరంలో ఏ కదలిక లేదు. ఎవరితోనయ్యా నువ్వు మాట్లాడుతున్నావు అంటూ ఆనందరావు విరించి భుజం మీద చేయి వేశాడు. ఎదురుగా ఎవరో ఉన్నట్లు తల ఊపాడు విరించి. అక్కడ ఎవరూ లేరు కదయ్యా, నీలో నువ్వు మాట్లాడుకుంటూ ఉంటే ఏంటో చూద్దామని వచ్చా అన్నాడు ఆనందరావు. విరించి బోన్స్లేను చూస్తూ ఉన్నాడు. బోన్స్లే మెల్లగా గాలిలో కలిసిపోయాడు. ఇంకో 10 నిమిషాల్లో బిష్నోయ్ దాటుతామంటూ ఎవరో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇది నిజమా, ఇంకా కలలోనే ఉన్నానా అన్న భ్రమలో నోట మాట రాక అలాగే నిల్చుండిపోయాడు విరించి. ట్రైన్లో ప్రతి ఒక్కరూ పడుకొని ఉన్నారు. చీకట్లో ట్రైన్ హార్న్ కొడుతూ ముందుకు దూసుకుపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.